నమస్కారం కేసీటీవీ వార్తలకు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేద్దాం. ఇంటింటా ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు. చంద్రబాబుతోని రాష్ట్రాభివృద్ధి. నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిషారెడ్డి. దివంగత ఎస్పీ మున్సామేశెట్టి అమృతశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. వార్తలను వివరాలు. లోటు బడ్జెట్లోనూ సంక్షేమ అభివృద్ధికి అహర్నిశలు కృషి చేస్తున్న సీఎం నారా చంద్రబాబు నాయుడుతోనే రాష్ట్ర అభివృద్ధి సాధ్యమవుతుందని నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అనిషారెడ్డి పేర్కొన్నారు. బుధవారం రంపిచెర్ల మండలం వాండ్రవాసుల వారిపల్లి గ్రామంలో ఇంటింటా పర్యటించి ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు. కార్యక్రమంలో టీటీడీ బోర్డు మెంబర్ చల్లాబాబు, హైదర్ బాషా, మహమ్మద్ అలీ, గౌస్, బాబులాల్, రియావుద్దీన్, రవినాయుడు, ఓబ్లేష్ రెడ్డి, భాస్కర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. విజయ అవకాశాలు ఈసారితో 100% భాగాలు తెలుగుదేశం పార్టీకి ఉంటుంది. ఇక్కడ తప్పకుండా, ఎందుకంటే పుంగనూరు కాన్స్టిట్యున్సీ ఎన్నో సంవత్సరాలుగా ఇక్కడ కంచుకోట తెలుగుదేశం పార్టీ. తప్పకుండా ఈసారితో మరీ నాయకత్వం కూడా బలపడింది. చంద్రబాబు నాయుడు గారు కూడా చాలా కాన్సన్ట్రేషన్ కూడా అక్కడ కాన్స్టిట్యున్సీ పైన ఉండాలి. తప్పకుండా మేమంతా గెలుస్తాము. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిండే సంక్షేమ పథకాలు కానివ్వండి, అభివృద్ధి పథకాలు కానివ్వండి, వెల్ఫేర్ స్కీమ్స్, మరి ఇప్పుడు వచ్చిండే హంద్రీ వాటర్ కానివ్వండి, రకరకాల ఎల్ఈడి లైట్లు కానీ, కొంచెం సిమెంట్ రోడ్స్ కానివ్వండి. సో పీపుల్ ఆర్ వెరీ హ్యాపీ విత్ ద గవర్నమెంట్. సో డెఫినెట్లీ దే వాంట్ చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్ మళ్ళీ కావాలనేసి మళ్ళీ కోరుతున్నారు. తెలుగుదేశం పార్టీ క్యాడర్ కూడా ధీటుగానే ఉంది. ఒకప్పుడు నాయకత్వం లోపం ఏమన్నా ఉండిందేమో, మరి ఇప్పుడు అందరం ఐకమత్యంగా ఉన్నాం. తప్పకుండా విజయం సాధిస్తాం. ఒకప్పుడు ఆయన కూడా ఓటమెరిగిన నాయకుడే. అటు మామగారి పైన రామకృష్ణారెడ్డి గారు కూడా సమితి ఎలక్షన్స్లో ఓడిపోయినారు. అంటే ఇక్కడ చెల్లాబాబు గారి వాళ్ళ నాన్నగారు చెల్లా ప్రభాకర్ రెడ్డి గారు ఆయనతో కూడా ఓడిపోయారు. సో ఈసారితో శ్రీనాథ్ రెడ్డి గారు, జీవి శ్రీనాథ్ రెడ్డితో ఓడిపోయినారు. ఒకసారి మైనార్టీ నాయకుల పైన కూడా ఒకసారి ఓడారు. సో తప్పకుండా ఈసారితో మళ్ళీ కూడా మేము ఓడిస్తామనేసి కూడా తెలియజేస్తాం. పులిచెర్లో క్యాడర్ చాలా స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా రొంపిచెర్లో ఇక్కడ చెల్లాబాబు గారు కూడా క్యాడర్ స్ట్రాంగ్గా ఉంది. అదేవిధంగా పుంగనూరు రూరల్ అర్బన్ మేమే చూసుకుంటున్నాం. చాలా పట్టుండదు. ఇంకా చౌడేపల్లి అవన్నీ అమర్నాథ్ రెడ్డి గారు కానివ్వండి, శ్రీనాథ్ రెడ్డి గారు కానీ చూసుకుంటున్నారు. సో ఎక్కడ ఏమి ఇబ్బంది లేదండి. సదంలో కూడా ఇబ్బంది లేదు. మళ్ళీ రిసీవ్ చేసుకునేటప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులు ఇక్కడ వస్తున్న మీరే చూస్తున్నారు ఎంత ఆదరణ ఉండదు మాకు. తప్పకుండా అవన్నీ అవాస్తవాలు. తెలుగుదేశం పార్టీ అనేది అది ఒక క్రమశిక్షణ గల పార్టీ. చాలా కరెక్ట్గా, చాలా కష్టపడి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ప్రజలకు ఏ విధంగా మనం వాళ్ళ ఆర్థికంగా పైకి తీసుకురావాలా, ఏ విధంగా వాళ్ళు లబ్ధి పొందుతారు అనేది ఆ ముఖ్య ఉద్దేశంతో ఆయన విజన్ ముందుకు తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా మాకు టికెట్ అనౌన్స్ చేసిన వెంటనే ఇంకా బాబు గారు కూడా మమ్మల్ని ఇంకా అధిష్టానం కూడా పిలవలేదు. మైనార్టీ సోదరులే మాకు పుంగనూరు కాన్స్టిట్యున్సీలో వాళ్ళ రాతి మసీదుల దగ్గరికి తీసుకెళ్ళడం కానీ, వాళ్ళ ఇళ్ళకి తీసుకెళ్ళడం కానీ, చాలా ఆప్యాయతగా మమ్మల్ని రిసీవ్ చేసుకోవడం, రామకృష్ణారెడ్డికి బయట ఆలయ అని చెప్పి ఆ మంచి ప్రేమతో, ఒక మంచి ఉద్దేశంతోనే మమ్మల్ని తీసుకెళ్తూ ఉంటాం. ఎన్నో గత 30 సంవత్సరాలుగా మేము రాజకీయాల్లో ఉన్నాము. మరి పెద్దలు రామకృష్ణారెడ్డి గారు కూడా సత్సంబంధాలు మాకు మైనార్టీ సోదరులతో కానీ అన్ని వర్గాలతో మాకు సత్సంబంధాలు చాలా బాగుండేవి. ప్రతి ఒక్కరూ మామ, అత్త, ఆ బంధుత్వం మాదిరి పిలిచేవాళ్ళు మామగారిని కూడా. అదేవిధంగా మమ్మల్ని కూడా అన్న, వదిన, అక్క ఇలా మంచిగా రిసీవ్ చేసుకోవడం కూడా చాలా సంతోషంగా ఉంది. చాలా కృతజ్ఞతలు కూడా వాళ్ళకందరికీ. ఈరోజు డీటెయిల్ నాయకత్వం చరిత్రమైనటువంటి రామకృష్ణారెడ్డి గారి కుటుంబం నుంచి కూడా నిషారెడ్డి గారిని పెట్టారు. కాబట్టి ప్రజల్లో ఉన్న సంబంధాలతో ఈరోజు ఖచ్చితంగా ప్రజాభిప్రాయం ఉంది. అదేవిధంగా పార్టీ పరంగా చంద్రబాబు నాయుడు చేసినటువంటి కార్యక్రమాలన్నీ కూడా ఈరోజు ప్రజల హృదయాల్లోకి వెళ్ళిపోయినాయి. ఖచ్చితంగా వాళ్ళు గెలిపిస్తారు. అదేవిధంగా ఈరోజు రాష్ట్రంలో చూస్తూ ఉంటే ఈ ప్రత్యేక హోదా పైన కానీ దేనిపైన కానీ చంద్రబాబు నాయుడు ఒక్కరే పోరాడుతున్నారని రాష్ట్రం అంతా కూడా నమ్ముతా ఉంది. ఏదైతే ఈరోజు వైఎస్ఆర్ పార్టీ ప్రధాన ప్రతిపక్షం ఈరోజు ఉందో వారు రోజుకో డ్రామా, కోడికి డ్రామాలు ఆడుకుంటూ ఈరోజు కేంద్రంలో వాళ్ళ కేసులకు భయపడి
మోడీకి ఒత్తాస పలుకుతున్నారు. గతంలో కొద్ది శాతం మైనార్టీలు నమ్మినారు రాజశేఖర రెడ్డి మీద ఆ రోజునటువంటి ఒక అభిప్రాయంతో. ఈ రోజు పూర్తిగా కూడా మైనార్టీలంతా వ్యతిరేకిస్తున్నారు ఈ వైఎస్ఆర్ పార్టీని. ఎందుకంటే మోడీతో కుమ్మక్క అయిపోయిందని నిదర్శనం అయిపోయింది. ఒక్క మాట కూడా మోడీని గురించి పల్లెత్తు మాట కూడా అనడం లేదు. ఈరోజు జగన్మోహన్ రెడ్డి అక్కడ కేసీఆర్తో కలవడం, మోడీని కలవడం, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారిని ఏదో అనగదొక్కాలి. చంద్రబాబు నాయుడు గారిని ఒక పక్క మీరు టార్గెట్ చేస్తుంటే ఈ రాష్ట్రాన్ని అనగదొక్కుతున్నారు, ప్రజలను అనగదొక్కుతున్నారు. అదంతా ప్రజలు గుర్తిస్తూ ఉన్నారు. అది నిజాయితీనే ఈరోజు భవిష్యత్తు మన ఆంధ్ర రాష్ట్రానికి ఆయనే దిక్కు అని ఈరోజు ఈ రాష్ట్ర ప్రజలు అన్ని ఈవెన్ ఉద్యోగస్తులు కూడా పూర్తిగా నమ్ముతున్నారు. అన్ని వర్గాలు కానీ, కులాలు కానీ, మతాలు కానీ, ఉద్యోగస్తులు కానీ, యువకులు కానీ, మహిళలు కానీ ప్రతి ఒక్కరు కూడా ఈరోజు చంద్రబాబు నాయుడు గారు రావాలి, ఆయన లేకపోతే ఈ రాష్ట్రం అధోగతి పాలవుతుందని భావిస్తున్నారు అని ఈ సందర్భంగా కూడా తెలియస్తుంది. తప్పకుండా ఇవన్నీ బేరీ చేసుకొని తప్పకుండా తెలుగుదేశం 100% కూడా గెలిచే అవకాశాలు ఉన్నాయి. వైసీపీ అధికారంలోకి వస్తే పక్షపాతం, వివక్షకు తావు లేకుండా అభివృద్ధి కార్యక్రమాలు జరుగుతాయని జడ్పీ ఫ్లోర్ లీడర్ వెంకటరెడ్డి యాదవ్ తెలిపారు. బుధవారం పుంగనూరు మండలంలో భీమగానపల్లి, మొదుగులపల్లి తదితర పంచాయతీల్లో ఇంటింటా ప్రచారం చేశారు. ఫ్యాన్ గుర్తుకేళ్ళమా 2 ఓట్లు వేయాల, పెన్షన్ 3000 చేస్తారు, రైతులకంతా రుణాలు మాఫీ చేస్తారు, ఇంకా మనకి ఏ కావాల్సిందో అన్ని కార్యక్రమాలు చేయాలనుకుంటారు. 2 ఓట్లు, ఒకటి ఎంపీకి, ఒకటి ఎమ్మెల్యేకి. ఫ్యాన్ గుర్తుకేళ్ళ ఓట్లు. జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన నవరత్నాలను ప్రజలకు వివరంగా తెలిపి చైతన్యపరిచారు. కార్యక్రమంలో నాగరాజ్ రెడ్డి, రెడ్డెప్ప, పాపిరెడ్డి, సుబ్రహ్మణ్యం యాదవ్, జనార్దన్, హేమచంద్ర, రమణ, హేమంత్, ఈశ్వర్, మునిరాజా, గంగాధర్, హరి, గంగిరెడ్డి, సూరి తదితరులు పాల్గొన్నారు. చాలా మంది రామచంద్రారెడ్డి గారికి ఎంత మెజార్టీ వస్తుంది, ఆ పక్క మహిళ కదా, మాకు ఆయన మెజార్టీ తగ్గుతుంది అనే విధంగా కొంతమంది మాట్లాడుతున్నారు. మేము గంటాపదంగా చెప్తున్నాం, రామచంద్రారెడ్డి గారి మెజార్టీ ఎటువంటి పరిస్థితుల్లో కూడా తగ్గదు. దానికి కారణం ఏంటంటే మొదటి ఎలక్షన్లో దరిదాపుల 40,000 పైన వచ్చాయి. రెండో ఎలక్షన్లో తెలుగుదేశం పార్టీ వేవ్లో కూడా 30,000 పైన వచ్చాయి. ఈరోజు ప్రభుత్వ వ్యతిరేకత ఉంది. మరీ ముఖ్యంగా ఇక్కడ మాతో పోటీ పడుతున్నటువంటి నాయకుడు వాళ్ళు కూడా వాళ్ళ ఓట్లు తెలుగుదేశం పార్టీ ఓట్లు చీల్చుకుంటారు తప్పితే మా ఓటు మా సైడ్ నుంచి ఒక్క ఓటు కూడా పోయేటువంటి పరిస్థితి లేదు. అదేవిధంగా ప్రభుత్వాలు ఈరోజు పాలకులు వ్యతిరేకులైన కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉండి వ్యతిరేకంగా పనిచేసిన రామచంద్రారెడ్డి గారు సొంత నిధులతో ఎక్కడ అవసరపడితే అక్కడ కొన్ని అభివృద్ధి కార్యక్రమాలు కానీ, వ్యక్తిగత సహాయాలు కానీ మన నియోజకవర్గంలో కావాల్సినటువంటి కార్యక్రమాలు చేపట్టాము. ఉదాహరణకు చెప్తున్నాం, పుంగనూరు మండలంలో ఓవర్ హెడ్ ట్యాంక్స్ దరిదాపుల 40-50 గ్రామాలకు సొంత నిధులు పెట్టి దగ్గరదాపుల 50 లక్షలు డబ్బులు కట్టి ప్రభుత్వం నుంచి గ్రాంట్ తెచ్చుకొని, దానికి మ్యాచింగ్ గ్రాంట్ తెచ్చుకొని అన్ని గ్రామాల్లో కూడా మేము వాటర్ ట్యాంకులు కట్టడం జరిగింది. ఇతరత్ర ఏ కార్యక్రమాలైనా ఎక్కడ ఏ ఇబ్బంది వచ్చినా ప్రతి ఒక్కరికి కూడా అర్ధరాత్రిలో కూడా ఆయన అందరికీ అందుబాటులో ప్రతి ఒక్క కార్యక్రమానికి అటెండ్ అవుతున్నాడు. కాబట్టి అందరూ కూడా ఆయన నాయకత్వాన్ని ఆహ్వానిస్తున్నాడు. తప్పనిసరిగా మాకు మెజార్టీ పెరుగుతుంది కానీ తగ్గేటువంటి ప్రసక్తే లేదు. అదే ఈ రోజు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారు ఏ కార్యక్రమం కూడా ఆయన చెప్పిన మాట నిలబెట్టుకోలేదు, ఆయన ఇచ్చిన హామీ నిలబెట్టుకోలేదు. ఈ రోజు అంతా ఇంకా 20 రోజులు ఎలక్షన్ ఉండదనంగా హంద్రీనేవాడి నీళ్లు కాలువలో ఊరికే నీళ్లు చూపించారు. అది కూడా మోసమే. పూర్తిగా నీళ్లు వచ్చేటువంటి అవకాశం వస్తే తక్కువగా ఉంది. వాస్తవంగా ఏ రైతు కూడా బాగుపడేటువంటి అవకాశం లేదు. ఒక ఎకరా కూడా పారిన పాపాను పోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో తప్పనిసరిగా మా మెజార్టీ పెరుగుతుంది. రామచంద్రారెడ్డి గారు భారీ మెజార్టీతో గెలుస్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు. ఎన్నో ఏళ్ళుగా మనము చూస్తా ఉన్నాము రాజకీయము. ఏ ఎమ్మెల్యే కానీ ఊర్లోకి వచ్చి మీ పరిస్థితి ఏమి, మీరు ఏమైనారు అని చూసిన వాళ్ళు లేదు. మన ఎమ్మెల్యే రామచంద్రారెడ్డి గెలిచినప్పటి నుండి 6 నెలలకి 3 నెలలకు ఒకసారి వచ్చి ప్రజలందరినీ కూడా మీ బాధ్యత ఏమైంది, మీకు ఇండ్లు ఉన్నాయా, నీళ్లు ఉన్నాయా, మీకు ఏ కార్యక్రమం కావాలా, ఏమి కావాలో నేను చేసేదానికి సిద్ధంగా ఉన్నాను, ఏ ఇబ్బంది వచ్చినా నేను మీకు ఉండి ఆదుకుంటానని మాకందరికీ మాటిస్తున్నాడు. కాబట్టి ప్రజలందరూ మేము వైఎస్ఆర్ పార్టీకి సపోర్ట్ చేస్తాము. మేము ఏ పరిస్థితులైనా 100% మేము రామచంద్రారెడ్డిని గెలిపించుకుంటాము, జగన్మోహన్ రెడ్డి గెలిపించుకుంటాము. జగన్మోహన్ రెడ్డి సీఎం కావాలని మేమందరూ కూడా సభామూలకంగా అందరూ కోరుకుంటా ఉన్నాము. ఆదివేశ శిరోమణి అవార్డు గ్రహీత దివంగత ఎస్పీ మున్సామేశెట్టి అమృతశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. బుధవారం పట్టణంలోని ఆరవేశ కళ్యాణ మండపంలో విగ్రహాన్ని ఏర్పాటు చేయగా ముఖ్య అతిథులు మాజీ జడ్పీ వైస్ చైర్మన్ పెద్దిరెడ్డి, ఆరవేశ రాష్ట్ర స్థాయి నాయకులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో ముల్లంగి విజయ్ కుమార్, ఆర్వి బాలాజీ, శ్రీధర్, బాలసుబ్రహ్మణ్యం తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ మున్సామేశెట్టి కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.
డిస్ట్రిక్ట్ వైజ్ కాదు స్టేట్ మెంబర్లు కూడా వచ్చినారంటే మా పుంగనూరు ఆర్యవైశ్య సంఘం చాలా చాలా పుణ్యం చేస్తుంది. మహామహులు వేదిక పైన చూస్తున్నాను, చాలా సంతోషంగా ఉంది. ఇలాగే అన్ని కార్యక్రమాల్లోనూ అందరూ కలిసి పాల్గొంటే ఆ వైభవమే వేరే ఉంటుంది. అలాగే ఆర్యవైశ్య సంఘం అభివృద్ధితో పాటు అనేక సేవా కార్యక్రమాలు పట్టణంలో పాల్గొని అందరికీ రాష్ట్రంలో కూడా ఎంతోమంది గుర్తింపు మన పట్టణానికి ఇచ్చారు. ముఖ్యంగా మన పుంగనూరు పట్టణంలో విద్యాపరంగా కానీ ఆరోగ్యపరంగా కానీ అలాగే పట్టణంలో అభివృద్ధి కార్యక్రమాలు అలాగే ఈ పట్టణంలో దేవాలయాలు అలాగే రథాలు గూడూరుపల్లి దగ్గర ప్రగతి ప్రదాత సేవా సంస్థ వారి ఆధ్వర్యంలో నిర్వహించిన ఉచిత పోలీసు శిక్షణ ముగిసింది. బుధవారం పట్టణంలోని సంస్థ వ్యవస్థాపకుడు సిఐ సుకుమార్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 36 మందికి సుమారు 35 రోజుల పాటు శిక్షణ ఇవ్వడం జరిగిందన్నారు. అందులో ఫిజికల్ ఫిట్నెస్ తదితర వాటిలో 15 మంది ఎంపికయ్యారని తెలిపారు. ప్రగతి దాత వాలంటీర్ సేవా ఆర్గనైజేషన్ స్థాపించి దగ్గర 15 సంవత్సరాలైంది. 15 సంవత్సరాల నుంచి ఏదో కార్యక్రమం ప్రతి సంవత్సరం చేస్తున్నాము. ముఖ్యంగా మా తండ్రి గారైనటువంటి తల్లి గారైనటువంటి జయమ్మ డేవిడ్ గారి జ్ఞాపకార్థము ప్రతి సంవత్సరము ఒక సేవా కార్యక్రమం చేస్తున్నాము. ఈ సంవత్సరము మన పోలీస్ పోటీ పరీక్షలో పాల్గొనే అభ్యర్థులకు శిక్షణా కార్యక్రమం 30 దినాలు మనము ఫ్రీ కోచింగ్ అండ్ బోర్డింగ్ లాడ్జింగ్ ఇచ్చినాము. వాళ్ళని అక్కడ పిలుచుకొని పోయి పోలీస్ టెస్ట్ కూడా అక్కడే ప్రాక్టీస్ ఇప్పించినాము. ఒక దినము అందరూ ఇక్కడ ట్రైనింగ్ తీసుకోవాలని అందరూ లేడీస్ రోజా కానీ వాణి 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 ఇద్దరు వాణీలు ముగ్గురు మంచి స్కోర్తో వ్యాయామ పరీక్షను పాస్ అయినారు. అలాగే జెంట్స్లో సీనా, అజయ్, విజయ్, శ్రీకాంత్, శరత్ వీళ్ళంతా 9 మంది మంచి స్కోర్తో పాస్ అయినారు. మళ్ళా వాళ్ళకి 17వ తేదీ ఎగ్జామ్ ఉంది. దానికి బాగా ప్రిపేర్ అవుతున్నారు. కావాల్సిన బుక్స్ కూడా తీయించాము, ప్రిపేర్ అవుతున్నారు. ఏదో మా శాయశక్తుల మా సేవా కార్యక్రమం చేస్తున్నాము. వాళ్ళు మంచిగా సెలెక్ట్ అయ్యి బాగా చదివి పాస్ అయ్యి సేవా కార్యక్రమం చేస్తారని, వేరే ఒకరికి సాయం చేస్తారని ఆశిస్తున్నాము. ఈ కార్యక్రమం చేయడం అందరికీ మా వాళ్ళందరికీ కాంతం. శిక్షణ పొందిన వారికి దుస్తులు పంపిణీ చేశారు. నా పేరు రోజా, మాది మోగవాడి విలేజ్. ఇక్కడ పోలీస్ ట్రైనింగ్ ఇచ్చినందుకు సుకుమార్ సార్కి చాలా రుణపడి ఉన్నాము. నేను ఫస్ట్ గ్రౌండ్కి వెళ్ళినప్పుడు 1 వీక్ బాగానే ఉండింది నా కాలు. తర్వాత కాలు తగినప్పుడు నేను మేడం దగ్గరకు వెళ్ళి ఇంట్లో ఒకరోజు చెప్పినాను కూర్చొని, మేడం నేను వెళ్ళిపోతాను, నా వల్ల కాదు, కాలు చాలా తగిలింది అనేసి అంటే మేడం మా అమ్మ కంటే ఎక్కువగా నాకు వెంటనే అక్కడ ఫిజియోథెరపీ మేడంకి కాల్ చేసి అదే పనిగా ఇక్కడ మా ఇలా పాప వస్తుంది ఆమె బాగా చూడండి అని చెప్పినారు. సార్ కూడా 3-4 టైమ్స్ కాల్ చేసి చెప్పినారు. చాలా థ్యాంక్స్ సార్, చాలా రుణపడి ఉన్నాము. క్లాస్ అయినాము, ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ అయినా జాబ్ కొట్టాలి అనేసి దీనికి ప్రిపేర్ అవుతున్నాము. అదే సమయంలో మాకు దేవులాగా
సుకుమార్ సార్ ఈ ఫౌండేషన్ని స్థాపించడం జరిగింది. అంతకుముందు 15 సంవత్సరాల నుంచి చేస్తున్నాయని మాకు తెలియదు. ప్రిపేర్ అయ్యి ఖచ్చితంగా పోలీస్ కానిస్టేబుల్ జాబ్ కొట్టాలి అనేసి అనుకున్నాము. దానికి తగిన అన్ని కార్యక్రమాలు కానీ సార్ బాగా చూసుకున్నాడు. దాదాపు మాకు ఒక 15 మంది 35 మంది దాకా ఇచ్చాడు, కోచింగ్ ఇచ్చాడు. అందరూ శారీరక దారుఢ్య పరీక్షల్లో అందరూ పాస్ అయినాము. దానికి తగిన మధ్యలో ఏమన్నా ఇంజూరీ అయినా కానీ అలా ఏమన్నా మేము చేయలేము అన్న అలాంటి పరిస్థితుల్లో కానీ సార్ మాకు ఎంకరేజ్ చేసి ఇలాంటి పరిస్థితి తెప్పించాడు. దీనివల్ల మేమైతే ఖచ్చితంగా జాబ్ కొడతామనేసి మాకు నమ్మకం ఉంది. ఆ నమ్మకం కలిగించడం కానీ సుకుమార్ సారు, సులోచన మేడంకి, కాబట్టి వాళ్ళకి ఎప్పుడు మేము రుణపడి ఉంటాము. కార్యక్రమంలో సులోచన, కళాకిరణ్, అల్తాఫ్ బాషా, ప్రేమకుమారి, కిరణ్ కుమార్, నిహారిక, నమ్రతశ్రీ, మోహన తదితరులు పాల్గొన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో పుంగనూరు అసెంబ్లీ, రాజంపేట పార్లమెంటు అభ్యర్థుల గెలుపునకు ప్రతి ఓటరు 2 ఓట్లను ఫ్యాన్ గుర్తుకే వేయాలని వైసీపీ నేతలు కోరారు. బుధవారం 9, 10 వార్డుల్లో వైసీపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మిథున్ రెడ్డి గెలుపు కోసం ఇంటింటా ప్రచార కార్యక్రమాన్ని చేపట్టారు. 15,000 రూపాయలు పిల్లలు చదువుకినా ఫ్యాన్ ఏం గుర్తుమందే చెప్పు. మన కుటుంబాలంతా బాగుపడతాయి. 2 ఓట్లు ఎమ్మెల్యే గారికి, ఎంపీ గారికి 2 ఓట్లు ఫ్యాన్ గుర్తుకేసి మన వాళ్ళందరికీ చెప్పండి. ఇంటింటికి తిరిగి మనం అందరూ పనిచేయాల. ఈ సందర్భంగా వైస్ చైర్మన్ అమరేంద్ర, మాజీ పుంగనూరు మున్సిపల్ చైర్మన్ నాగభూషణం, రెడ్డెప్ప, కౌన్సిలర్ దివ్యలక్ష్మిలు మాట్లాడారు. కార్యక్రమంలో నేతలు షరీఫ్, మురుగప్ప మొదలి, జయరాం, నాగేంద్ర, సీనా, తులసమ్మ, నాగసుబ్బమ్మ, రాజేష్, హేమంత్, జయకుమార్ యాదవ్, ఇఫ్తికార్, ఎస్విటి సోము, కిషోర్, కిట్ట, నానబాల గణేష్, ఎంఎం ఆనంద, వేలు మొదలి, బూత్ కమిటీ మేనేజర్ అమ్ము, కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. గత ఎన్నికలకు ముందు 5 సంవత్సరాలకు ముందు మన పట్టణంలో మంచినీటి ఎత్తడి ఎంతో తీవ్రంగా ఉండేది. అలాంటి టైంలో రోజుకి 72 ట్యాంకర్లు నీరందించి, అదేవిధంగా రోజుకు 72 ట్యాంకర్లు దాదాపు 7 నెలల కాలం, అంటే 60-70 లక్షల రూపాయలు మన గౌరవనీయులు, పూజ్యులు, మన ప్రియతమ నాయకులు అన్నగారు తన సొంత నిధులు, గవర్నమెంట్కి సంబంధం లేదు, ఏ ఫండ్స్ కాదు, పూర్తిగా ఆ 70 లక్షల రూపాయలు ఆయన సొంత డబ్బు ఖర్చు పెట్టి మన పుంగనూరు దాహార్తి తీర్చిన మహానుభావుడు అన్నగారు. అలాగే ఈరోజు ప్రతి వార్డులోనూ RO ప్లాంట్ ఏర్పాటు చేస్తున్నాము. అది కూడా మన ఎమ్మెల్యే గారి సొంత నిధులతో RO ప్లాంట్లు పెట్టి, ఎక్కడ కానీ ఒక ఇంటికి నీరు కొనాలంటే రోజుకు 10 రూపాయలు అవుతుంది కనీసం, అంటే నెలకి 300 రూపాయలు అవుతుంది. ఆ విధంగా సంవత్సరానికి ఎంత అవుతుంది? అదేవిధంగా ప్రతి ఇంటికి శుద్ధి జలం అందిస్తున్న మహానుభావుడు మన పెద్ద ఆయన. దయచేసి ఇంకా ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు ఇప్పుడు ఈ 5 సంవత్సరాలు కూడా చీఫ్ మినిస్టర్ గారు ఈయన కుప్పానికి నీళ్లు తీసుకొని పోవాలనే ఉద్దేశంతో, ఎందుకంటే కుప్పంలో ఈయనకి ఈసారి ఓట్లు పడవు, దాన్ని ఇంకా కుప్పానికి నీరు అందిస్తానని చెప్పి తూతు మంత్రంగా జలమే లేదు, జనమే లేరు, మళ్ళీ దానికి ఒక హారతులు, దానికి ఒక పూజలు, ఈ విధంగా ప్రతి ఒక్క చిన్న విషయంలో కానీ ప్రజల్ని తప్పుతో పట్టిస్తున్నారు. దయచేసి అధికార పార్టీ వాళ్ళు ఇప్పుడు ఎలక్షన్ టైంలో జిమ్మిక్కులు చేస్తారు. ఇవంతా కూడా శాశ్వతం కాదు. మనకు 10 ఏళ్లుగా ఆయన చేస్తున్న సేవ మీ అందరికీ తెలుసు, నేను చెప్పాలని లేదు. మనకు ఉచితంగా మంచినీటి సరఫరా చేస్తూ ఆయన సొంత ఖర్చులతో మన కోసం అందిస్తున్నారు. RO ప్లాంట్స్ కానీ మనకి ఇండస్ట్రీలు తెప్పించడానికి కూడా ఆయన ఒక్కడే నాయకుడు, మనకు తెప్పించిన అంత ధైర్యం గల నాయకుడు ఆయన ఒక్కడే. అవే కాకుండా జగన్మోహన్ రెడ్డి మనకు పరిచయం చేసిన నవరత్నాలను కూడా అమలు పరచాలంటే మనకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయితేనే మన శ్రేయస్సు కోరే జగన్మోహన్ రెడ్డి మనకు నాయకుడు కావాలని మనం ఎంచుకోవాలి. అదేవిధంగా మీకు తెలియదంటే ఏమీ లేదు. ఈరోజు కొత్తగా పదవుల కోసం మన పార్టీలో గెలిచి పక్క పార్టీలోకి వెళ్ళిపోతున్నారు. ఈయన ఒకే పార్టీగా మన పుంగనూరు గుర్తుపెట్టుకొని మన పుంగనూరు కోసం పాటుపడుతున్నారు. పదవి కోసం మారిపోయే వాళ్ళు, ఈరోజు వచ్చిన వాళ్ళు రేపు పుంగనూరు కూడా మర్చిపోతారు.
దయచేసి మీ అందరికీ తెలుసు, మన కోసం పాటుపడుతున్న మన ఊరి శ్రేయస్సు కోరే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారికి, వారి కొడుకు మిథున్ రెడ్డి గారికి మీ అమూల్యమైన ఓటు వేసి ఫ్యాన్ గుర్తుకే 2 ఓట్లు వేసి గెలిపించాల్సిందిగా కోరుతున్నాను. విద్యారంగంలో కానీ, వైద్య రంగంలో కానీ, ఏ రంగంలోనైనా అట్టడుగు ఉన్న వాళ్ళకందరికీ కూడా న్యాయం కలిగేలా ప్రతి ఒక్కరూ కూడా కృషి చేయాలని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో ఆకాంక్షతో ఉన్నారు. ఆయన ఆశయాలకు మనమందరం కూడా పాటుపడాలి. మనమందరం కూడా ఒకేసారి జగన్మోహన్ రెడ్డి గారిని సీఎం చేసేంత వరకు మనం నిర్విరామంగా మేమంతా కృషి చేస్తామని చెప్పి కూడా మేము సభాముఖంగా తెలియజేసుకుంటున్నాను. మహిళలకైతే ఉపాధి కల్పనలో ముఖ్యంగా ఉపాధి కల్పన చేయాలని చెప్పి కూడా మహిళల తరపున కూడా మేము భావిస్తున్నాము. ఇందుకు గాను మనమందరం కూడా కలిసికట్టుగా చేస్తామని చెప్పి కూడా మేమందరం పని చేసుకుంటున్నాము. ఫీజు రీయింబర్స్మెంట్ కేసులు దాంట్లో అయితే ప్రతి ఒక్కరికి అన్యాయం జరిగింది అని ప్రతి ఒక్కరు చెప్తున్నారు. దీన్ని ఇంప్లిమెంటేషన్ చేసుకొని మనమందరికి ముందుకు సాగుతాడని జగన్ గారు కూడా ఎంతో మద్దతు ఇచ్చినారు. మేమందరికి రామచంద్రరెడ్డి గారి నాయకత్వంలో మేమంతా ముందుకు పోతామని నిజంగా చెప్పాలంటే కూడా ఏ ఇంటి పైన ఆదరణ బాగుంది. అన్నా నువ్వేనా మాకు చెప్పేది ఏమన్నా, అన్నా మేమంతా జగన్కి ఓటేస్తామన్నా అని అంటారు. నాకు సంతోషంగా ఉంది. ఇది ఏమైనా పొంగూరు అభివృద్ధి బాగా చెందాలా. పెద్దలు రామచంద్ర కూడా ఇంతకుముందు 33 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి టానిక్ శుభ్రంలో ట్యాంక్ కట్టారు. ఇంతవరకు ఖర్చులు నీరు రాలేదు. ఈ పెద్దలు చంద్రబాబు నాయుడు వచ్చి పూజ చేసి నీళ్ళు మాత్రం సుఖం రాలేదు. అది కూడా రాజశేఖర్ 85% పనిచేస్తే ఆ 10% దాదాపు 5 సంవత్సరాలు అయింది, అది చేయలేదు. అది కాకుండా మన పెద్ద రామచంద్ర పుత్రుడు మిథున్ రెడ్డి గారు దాదాపు పొంగూరు చరిత్రలోనే ఒక ఎంపీ ఫండ్స్ కాకుండా సపరేట్ ఫండ్స్ సెంట్రల్లో చేసుకొని దాదాపు 300 కోట్లు అమౌంట్ తెచ్చి ఈరోజు పొంగూరు బైబల్ చేస్తున్నారు. అది కూడా ఇంకా అది తెలపాలా. అది కూడా వాళ్ళ కాంట్రాక్ట్ వస్తువు చెప్పేసి 30% లెస్ చేసి ఈ తెలుగుదేశంలో పని వచ్చింది. అది కూడా చక్కగా చేయలేదు. అది కూడా మొత్తం సీసీ రోడ్డు పొంగూరు కాన్షియస్ మొత్తం సీసీ రోడ్డు పెడితే, సిమెంట్ రోడ్డు పెడితే అది కూడా పని ఆపేసి మళ్ళీ ఈరోజు కీ రోడ్డు పెట్టారు. ఇదంతా మొత్తము ఇదంతా మోసకరము. ఏది ఏమైనా రామచంద్ర నాయకత్వంలో మన ప్రభుత్వము జగన్ ప్రభుత్వం తప్పకుండా వస్తుంది. పొంగూరు కూడా ఐటీ సంబంధించి ఫ్యాక్టరీ కూడా మిథున్ చెప్పారు, అది చేసి చూపిస్తారు. పొంగూరు కనీ రీతిలో అభివృద్ధి చెందుతుంది. పుంగనూరు మండలం పట్రపల్లి తాండాలో పోలీసులు మరియు ఎక్సైజ్ శాఖ వారు ఆకస్మిక దాడులను నిర్వహించారు. పరిసర ప్రాంతాల్లోని సారా తయారీకి ఉపయోగించే ఊటను 850 లీటర్లను ధ్వంసం చేశారు. 9 డ్రమ్లను స్వాధీనం చేసుకున్నారు. తనిఖీల్లో సిఐలు నాగశేఖర్, శ్రీనివాసులరెడ్డి, ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి సిబ్బంది ఉన్నారు. తెలుగుదేశం పార్టీ నియోజకవర్గ అభ్యర్థిని అఖండ మెజారిటీతో గెలిపించాలని టీఎన్ఎస్ఎఫ్ వారు కోరారు. బుధవారం మండలంలో మిట్టచింతవారిపల్లి పంచాయతీలోని గ్రామాలలో పర్యటించారు. సైకిల్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి అనీషారెడ్డిని గెలిపించాలని కోరుతూ ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాల గురించి ప్రజలకు వివరించారు. కార్యక్రమంలో రత్నమ్మ, చంద్రారెడ్డి, కేశవరెడ్డి, వెంకటరమణ, రామాంజులు, గంగాధరం, మునిరెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ మండల అధ్యక్షుడు ప్రేమ్ కుమార్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. పసుపు కింద 10,000 రూపాయలు చెక్లు ఇచ్చారు ఆల్రెడీ. ఇప్పుడు 6,000 రూపాయలు జమ అయిపోయింది మీకు. ఇంకా 4,000 రూపాయలు ఏప్రిల్ 6వ తేదీ ప్రతి ఒక్క మహిళకి పసుపు కుంకుమ కింద డబ్బులు వచ్చేస్తుంది. అన్నదాత సుఖీభవ కింద రైతులకు వచ్చి 10,000. అంతా హ్యాపీగా ఉన్నారు కదమ్మా, అందరూ సంతోషంగా ఉండండి. తెలుగుదేశం గెలిపించాలన్నా అనుసారెడ్డి ఈసారి పూర్తి మెజార్టీతో గెలిపించాలి. మనం కనీసం 30,000 మెజార్టీ ఉండాలి. ఎంపీ కూడా గెలిపించాలమ్మా. అంటే సైకిల్ గుర్తు మీద 2 ఓట్లు సైకిల్ కేసి 2014 ఎన్నికల్లో 600 హామీలు ఇచ్చి వాటిని అమలు చేయకుండా ప్రజలను మోసగించి మరలా ఇప్పుడు మిమ్మల్ని మోసగించడానికి సీఎం నారా చంద్రబాబు నాయుడు వస్తున్నారని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని ప్రజలను ఉద్దేశించి వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి అన్నారు. బుధవారం ఆయన చౌడేపల్లి మండలంలో జరుగుతున్న రావాలి జగన్ కావాలి జగన్ అనే కార్యక్రమంలో భాగంగా చౌడేపల్లి గ్రామ పంచాయతీ పదలపల్లి, చిన్న ఎల్లకుంట్ల, చిట్రెడ్డిపల్లి గ్రామాల్లో వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలతో కలిసి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టిన నవరత్నాల గురించి ప్రజలకు వివరించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలను మోసం చేసిన చంద్రబాబుకు ఓటుతో ఈసారి తగిన బుద్ధి చెప్పాలని ఏప్రిల్ 11వ తేదీన జరిగే ఎన్నికల్లో ఎమ్మెల్యే ఎంపీ అభ్యర్థులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మిథున్ రెడ్డిలకు ఫ్యాన్ గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు. మండలంలోని కాగతి, పుదిపట్ల, చింతమాకులపల్లి, చారాల, ఏ కొత్తకోట, గడ్డంవారిపల్లి, కొండామరి గ్రామ పంచాయతీలలో ఈ కార్యక్రమాన్ని ఆయన స్థానిక నాయకులు చేపట్టారు. పెద్దిరెడ్డి పాల్గొన్న కార్యక్రమంలో ఎంపీపీ అంజిబాబు, జడ్పీటీసీ రుక్మిణమ్మ, పార్టీ అధ్యక్షులు రామ్మూర్తి, ఎక్స్ ఎంపీపీ రెడ్డి ప్రకాష్, శంకర్, నరసింహ యాదవ్, కళ్యాణ్ భరత్, కిషోర్ బాబు తదితరులు పాల్గొన్నారు. ప్రజల సంఘాలకు లబ్ధి చేసే ఊరికే అట్లా నమ్మకం వస్తే ఓట్ల కోసం అనుకునే విధంగా దీన్ని చేయడం జరుగుతుంది. అలాగే రైతులకు సంబంధించి ఇప్పటి ఒకటి కూడా ఫస్ట్ 1,50,000 రుణమాఫీ చేస్తూ ఉన్నారు. తర్వాత స్కేల్ ఆఫ్ ఫైనాన్స్ అనేది ఏదో కొత్త రకంగా విధించి దాంట్లో కూడా మళ్ళీ కోత విధిస్తూ తర్వాత కంతులుగా ఇవ్వడం. ఈ రోజు కూడా అది పూర్తిగా మాఫీ చేయలేదు. తర్వాత ఆ రైతులు లెక్కేసుకున్నట్లయితే ఇప్పుడు ₹1,00,000 తీసుకునే వాళ్ళు ₹3,00,000 దాకా వాళ్ళకు ఆ ఇంట్రెస్ట్ అంతా పెరిగిపోయి ఆడుకో రైతుల పరిస్థితి దిగజారిపోయింది. రైతులు కానీ రైతు సోదరులు కానీ అలాగే ఈ డాక్రా సంఘాలు కానీ ఆలోచించండి. ఈ మనల్లో ఎలక్షన్ కోసం మభ్యపెట్టి మనల్ని వాడుకుండే విధంగా తెలుగుదేశం ప్రభుత్వం ప్రవర్తిస్తుంది. కాబట్టి దీనికి మనం ఖచ్చితంగా భూస్థాపన చేసి రాబోయే దీంట్లో మనం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మన ప్రజలందరూ సంతోషంగా ఉండే విధంగా ప్రభుత్వం వస్తుంది. కాబట్టి మీరందరూ కూడా ఈ అందరికీ నచ్చజెప్పి ఈ ఎంపీకి కానీ ఎమ్మెల్యేకి ఎంపీకి 2 ఓట్లు ఇస్తే 2 ఓట్లు కూడా ఫ్యాన్ గుర్తుకు వేసి అత్యధిక మెజార్టీలో మన పుంగనూరు నియోజకవర్గంలో చేయాలని అందరినీ కోరుకుంటున్నాను. పుంగనూరు జిల్లా పరిషత్ బాలిక ఉన్నత పాఠశాల నందు వార్షికోత్సవం మరియు సరస్వతి పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా మండల విద్యాశాఖ అధికారిని లీలారాణి హాజరయ్యారు. సమావేశం పాఠశాల ప్రధాన ఉపాధ్యాయురాలు తిరుమల అధ్యక్షతన నిర్వహించారు. సమావేశంలో ఎంఈఓ మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరం 10వ తరగతి విద్యార్థులు మంచి ఫలితాలు సాధించి పాఠశాలను ఉన్నత స్థానంలో నిలపాలని కోరారు. అలాగే ప్రతి విద్యార్థిని క్రమశిక్షణ అలవర్చుకోవాలని తెలిపారు. నేటి ఆధునిక ప్రపంచంలో మహిళలు అన్ని రంగాల్లో రాణించడం జరుగుతుందని ప్రతి విద్యార్థిని ఉన్నత శిఖరాలకు చేరుకోవాలని తెలిపారు. హెచ్ఎం మాట్లాడుతూ ప్రతి విద్యార్థిపై ప్రత్యేక శ్రద్ధ పెట్టి మంచి ప్రమాణాలతో విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. పిల్లలు సామర్థ్యాలు సాధించేందుకు ప్రత్యేక ప్రణాళికలు రూపొందించి విద్యను అందించడం జరుగుతుందని తెలిపారు. సమావేశంలో వక్తలు వెంకటపతి మరియు ధనలక్ష్మి తదితరులు ప్రసంగించారు. అనంతరం సరస్వతి పూజ, పిల్లల వీడ్కోలు కార్యక్రమం, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. కొత్తగా చుట్టుకున్న రైక మీద పడుతుంటే రామశిలకమ్మ రేగి పండు కొడితే రేగి పండు గుజ్జున రైక మీద పడితే మరకమ్మ మరకమ్మ అంటే చూడడు వాడు రైకైనా తెచ్చియడు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. వైఎస్ఆర్సీపీ గెలుపుకు కృషి చేద్దాం, ఇంటింటా ప్రచారం చేస్తున్న వైసీపీ నేతలు.
అభివృద్ధి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నిషారెడ్డి. దివంగత ఎస్పీ మున్సామేశెట్టి అమృతశిల విగ్రహాన్ని ఆవిష్కరించారు. తిరిగి కేసీటీవీ వార్తలతో మళ్ళీ కలుసుకుందాం. అందరికోసం నమస్కారం.